2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రజెంట్ మనం చూస్తే హెల్త్ పరంగా మాట్లాడుకుంటే 12 రాష్ట్రాల వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతున్నాయి అండ్ అలాగే వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వీటి గురించి ఈ రోజు ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మిథున రాశి వారికి హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటారు? ఎస్పెషల్లీ జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుందండి? తప్పకుండా అమ్మా. మిథున రాశి అంటే ఆధిపత్యం వహించేటువంటి గ్రహము బుధ గ్రహము. అయితే జనరల్గానే మిథున రాశి వాళ్ళ కోసం మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఎంత ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటిని ఈజీగా ఓవర్కమ్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా అసలు ఆరోగ్య సమస్యలు రాకుండానే జాగ్రత్త పడేటువంటి వాళ్ళని కూడా చెప్పచ్చు మిథున రాశి వాళ్ళ కోసము. అయితే ప్రతి రాశికి ప్రతి నక్షత్రానికి సంబంధించి కొన్ని ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆస్ట్రాలజీ సూచనలు ఇచ్చింది. మేషరాశిలాగా అయితే మనం మూడవదైన మిథున రాశి కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మిథున రాశికి సంబంధించి జాగ్రత్త దేని మీద, ఏ అవయవం మీద ఉంటుంది అంటే బాహువులు, అంటే షోల్డర్స్ మీద, ఆర్మ్స్ మీద, చేతుల మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశములు ఉంటాయి. అయితే ఆరోగ్య సమస్యల్ని మనం విశ్లేషణ చేయాలి అంటే అది అర్థమన్నట్టుగా ఉండకుండా సక్రమంగా ఉండడం కోసం ఏమిటి అంటే మనం ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని ఆస్ట్రాలజీ పరంగా 5గా విభజించి చూసినట్లయితే అందులో మొట్టమొదటిదమ్మా దోషజ రోగము అని ఉంటుందండి. దోషజ రోగం అంటే ఏంటి అంటే వాత పిత్త కఫ దోషములు ఉన్నటువంటి యొక్క ఆరోగ్య సమస్యల్ని దోషజ రోగములుగా మనం వర్ణిస్తూ ఉంటాము. అయితే వాత దోషము అంటే నొప్పులు కానీ, ఆర్థరైటిస్ కానీ, కీళ్ళ వాతము, పక్షవాతము, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఏదైనా అన్ని విషయాల నొప్పులన్నీ కూడా వాత దోషానికి సంబంధించి వస్తాయి. పిత్త దోషము అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అల్సర్స్ కానీ, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ అన్నీ కూడా ఈ పిత్త దోషంలోకి వస్తాయి. మూడవది కఫ దోషము అంటే ఊపిరికి సంబంధించిన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, సైనస్, లేకపోతే శ్లేష్మ రోగాదులు, జలుబు, దగ్గు, ఇవన్నీ కూడా కఫ దోషంలోకి వస్తాయి. అయితే ఆరోగ్య సమస్యల్లో రెండవది ధాతుజ రోగము, చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నాకు తెలిసి దీని మూలానే చాలామంది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా బాగా చూడండి. ఎందుకు అంటే ధాతుజ రోగము అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చేటువంటివి లేదా టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలుగా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ హార్మోన్ తీసుకోండి, దాని యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల సంతానానికి ఇబ్బంది జరుగుతుంది. ఇదే విధంగా ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి విమెన్కి. ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల డయాబెటీస్ అనేటువంటిది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి మనిషికి లేదా విమెన్ ఆర్ మెన్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేటువంటి చాలా ఎక్కువగా ఈ రోజుల్లో నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో చాలామంది చూస్తున్నాను. ధాతుజ రోగం అంటారు దాన్ని. అయితే మూడవది మానసిక రోగం అండి. ఇది కూడా ఇతర లవ్ బ్రేకప్ వల్ల, లేకపోతే పరిస్థితుల వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా కావచ్చు. యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్, నిద్ర పట్టకపోవడం, కోపము, ఆవేశము, షార్ట్ టెంపర్, ఆవేశంలో ఇన్స్టెంట్ నిర్ణయాలు తీసుకోవడం, అది సూసైడల్ అటెంప్ట్స్ దాకా వెళ్ళడం. సో ఎనీథింగ్ అండి, ఏదైనా హ్యాపెన్ అవ్వచ్చు. మానసికంగా ఇబ్బంది పడేటువంటి దాన్ని మానసిక రోగంగా మనం మూడవదిగా ఏర్పాటు చేసుకున్నాం. నాలుగవది ఆగంతుజ రోగము అంటే మనం ఫిజికల్గా, మెంటల్గా చాలా ఫిట్గా ఉంటామండి. ఆ విషయంలో ఇబ్బంది ఏం లేదు. కానీ బయట నుంచి వచ్చేటువంటి ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా, వైరస్, ఇన్ఫెక్షన్స్ ఏదైనా, మనం ఉదాహరణకి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ పడకో, వాటర్ పడకో, ఆ వాతావరణం పడకో మనకు కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం జనరల్గానే వింటూ ఉంటాం చిన్నప్పటి నుంచి. లేదనుకుంటే కొంతమందికి వైరస్ రూపంలో కరోనా వైరస్ కానీ ఏదైనా వచ్చే అవకాశాలు, ఏదైనా అలాంటి బయట నుంచి వచ్చేటువంటి అన్నీ కూడా ఆగంతుజ రోగము అనేటువంటివి ఉంటాయి. ఇక 5వది కర్మజ రోగం అండి. అంటే ఇది కాన్జెనిటల్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు. బై బర్త్, పుట్టడంతోనే ఏంటి అంటే వాళ్ళకి మాటలు సరిగ్గా రావు, కొంతమందికి అవయవాలు లోపంగా ఉంటాయి, సిహెచ్డి హార్ట్ ట్రబుల్స్ ఉంటాయి, ఏదైనా అవ్వచ్చు. అవన్నీ కూడా కర్మజ రోగములోకి వస్తుంది. ఉమా గారు, మీరు అన్నట్టుగానే పై వాటిల్లో మిథున రాశి వారికి ఏది ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 ఉన్నాయని మాత్రం అసలు భయపడద్దండి. అసలు అలా కాదు. ఈ మిథున రాశి వాళ్ళకి 5లో 1, 2 ఖచ్చితంగా ఉంటాయి. అది ఏమేమి ఉంటాయి? మిథున రాశి వాళ్ళకి వాత రోగము అనేటువంటిది ఉండే అవకాశం ఉంటుంది. చూడండి, 8th లార్డ్ శని అవుతూ ఉంటారు. వీళ్ళకు ఉండడం పూర్ణాయుష్ అండి.
84 సంవత్సరాల పైబడి ఆయుష్ మిథున రాశి వాళ్ళకి ఉంటుంది. కానీ వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, వాతానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, దోషజ రోగంలో ఏదైతే మొట్టమొదటి రోగం ఉందో దాంట్లో ఉండేటువంటి అవకాశములు ఉంటాయి. 2 ENT ప్రాబ్లమ్స్ కానీ నరములకి సంబంధించిన ఇబ్బందులు, ఇక్కడ బుధుడు అండ్ అదేవిధంగా శని ఉన్నారు కాబట్టి సయాటికా పెయిన్స్ కానీ, స్పాండిలైటిస్ పెయిన్స్ కానీ, లేదు అనుకుంటే ఈ యొక్క ENT ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ముఖానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటాయి. అండ్ శని ఇండికేట్స్ డయాబెటీస్ కూడా. సో లోయర్ బ్యాక్ పెయిన్స్, డయాబెటీస్ వీటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా దీంతో పాటుగా వీళ్ళకి ఏంటి అంటే ధాతుజ రోగము, రెండవది మనం చెప్పుకున్నాం కదండి, ఆ ధాతుజ రోగముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ద ఒరిజినల్ 12th లార్డ్ వీళ్ళకి శుక్రుడు అవుతారు. సో శుక్రుడు ఇండికేట్స్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, ఆడవాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్, గుప్త రోగములు, సుఖవ్యాధులు, బయటికి చెప్పుకోలేనటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా శుక్రుడి యొక్క ఆధీనంలోనే ఉంటాయి. సో ఈ శుక్ర బలం అనేటువంటిది వీళ్ళకి జనరల్గానే తక్కువ ఉండడం మూలాన ఏంటి అంటే మిథున రాశి వాళ్ళకి సంతానానికి ఇబ్బంది కలిగించే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ధాతుజ రోగముల విషయంలో చాలా జాగ్రత్త. అది ఇన్సులిన్ అయినా, ఈస్ట్రోజన్ అయినా, థైరాయిడ్ అయినా, PCOD అయినా, PCOS అయినా, ఏదైనా సరే బ్లడ్ సంబంధించిన విషయాల్లో 6th లార్డ్ కుజుడు అవుతూ ఉంటారు. సో కుజుడు అవుతున్నారు కాబట్టి బ్లడ్ సంబంధించి, ఇన్ఫెక్షన్స్కి సంబంధించి, లేదనుకుంటే డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, వీటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఈ యొక్క బ్లడ్కి సంబంధించిన ఏ రక్తదోషము రాకుండా జాగ్రత్త వహించండి. అయితే మీకు ఏమిటి అంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడము, సరైనటువంటి ఆహారం తీసుకోవడము, ప్రశాంతత కోసం కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సో సాఫ్ట్గా ఉన్నప్పటికీ కూడా ఉంటుంది ఆ కోపము, ఆవేశం అవి ఉంటాయి. సో వాటిని కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా టైం టు టైం ఫుడ్ తీసుకోవడం, బికాజ్ 12th లార్డ్ శుక్రుడు అవ్వడం, 8th లార్డ్ శని అవ్వడం, ఓవర్ థింకింగ్ అనేది మానసికంగా కూడా చాలా ఎఫెక్ట్ అవుతారు. చిన్నదాన్ని పెద్దదాన్ని చాలా డీప్గా ఆలోచించి ఆ తెలియనటువంటి ఒక భయము అవి క్రియేట్ చేసుకోవడము, ప్యానిక్ అవ్వడం లాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సో అది రాకుండా మెడిటేషన్ చేయడం లాంటివి చేయండి. మిథున రాశి వాళ్ళకి ఎవరికైనా సరే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, చాలా తీవ్రంగా మేము ఇబ్బంది పడుతున్నాం, రక్తదోషము, PCOD లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకుంటే కరుంగళి మాల ధరించండి. కరుంగళి మాల ధరించడం వలన కుజుడికి బలం పెరుగుతుంది. కుజబలం, కుజుడు ఎందుకు బలం పెరగాలి? మీకంటే 6th లార్డ్ అయ్యారు కాబట్టి. ఎప్పుడైతే కుజుడికి బలం పెరిగిందో మీకు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, మానసిక ప్రశాంతత, పాజిటివ్ ఎనర్జీ దక్కుతుంది. అదేవిధంగా ఇంకా డీప్గా ఉన్నాయి, ఆల్రెడీ వేసుకున్నామండి, మాకు రిజల్ట్స్ కనిపించట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన స్టార్ట్ చేయాలి. మన యొక్క శక్తి బట్టి, మన యొక్క కోరిక బట్టి, మన యొక్క సమస్య బట్టి మనం చేసేటువంటి పూజని, పరిహారాన్ని నిర్ణయించుకుని అది శ్లోకపారాయణతో పోతుందా, మంత్రజపంతో పోతుందా, అభిషేకమా, యాగమా, హోమమా అనేటువంటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది చేయించండి. అత్యంత ప్రీతికరమైన సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మీరు సంపాదించాలంతే. అది మీరు ఏం చేసినా మీ భక్తితో మీరు చేయవచ్చు. మిథున రాశి వాళ్ళకు సుబ్రహ్మణ్య అనుగ్రహం ఉంది అంటే ఆరోగ్యమే కాదండి, అప్పులు కూడా తీరుతాయి. చాలా ఇంపార్టెంట్ థింగ్. తర్వాత శత్రు నాశనం అనేటువంటిది అవుతుంది. సో సుబ్రహ్మణ్య ఆరాధన మిథున రాశి వాళ్ళకి అత్యంత శ్రేయోదాయకమైనటువంటిది. ఉమాగారు, మరి ఎవరికైనా కూడా ఇంకా ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో పరిష్కారం చేసుకోవాలి అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా, మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారండి. మీ యొక్క D1, D9, D10 చార్ట్స్ చూసిన తర్వాత దశ అంతర్దశల్ని, ఆరోగ్య స్థానాన్ని గమనించిన తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఏ సమయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఆల్రెడీ ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమిటి, ఒకవేళ ఉంటే దానికి రెమెడీ ఏమేమి చేసుకోవాలి, ఎలాంటి శ్లోకపారాయణ, ఎలాంటి మంత్రజపము, ఎలాంటి పూజ లేదా ఎలాంటి యాగము అనేటువంటిది ఏం చేసుకోవాలి అనేటువంటి కంప్లీట్గా వివరంగా చెప్పి మీకు మంచి రిజల్ట్స్ వచ్చి భగవత్ అనుగ్రహం కలిగేలా ఒక మార్గాన్ని చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా గారు. నమస్తే అమ్మా.